అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిన్న విశాఖలో జగన్ పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పెయిడ్ ఆర్టిస్టుని విశాఖపట్నం విమానాశ్రయం దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర పెద్ద ఎత్తున దింపాడు. అందరికీ పిచ్చి మందు గాంజా పోసి అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కనీసం హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత క్రేజ్ ఉందా అని చెప్పే ప్రయత్నం చేయడం కోసం వాళ్ళు పెద్ద ఎత్తున జన సమీకరణాలు చేశారు. అయితే చాలా చోట్ల కొన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలకు అసలు ఇష్టం లేకపోతే అందువల్ల జన సమీకరణ అనేది చేయలేదు. ఆ చేయని నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యాడు. పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తే మీరు కనీసం జనాన్ని తీసుకురావడానికి కూడా మీకు అంత ఒళ్ళు బద్ధకం అయితే నియోజకవర్గ బాధ్యతలు వద్దు, కావాలంటే రాజీనామా చేసి తప్పుకోండి, మీ వదులు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పాడు. అయితే ఇది ఒక రకంగా వైసీపీ శ్రేణుల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే కొంతమందికి అసలు జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ప్రభుత్వం అక్కడ రావటం, సహాయ చర్యల్లో పాల్గొనటం, వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి కాంపన్సేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంటే దాన్ని ఓదార్పు కోసం కాకుండా రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రావటం పైన ఆ పార్టీ శ్రేణిలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సరే, అది వేరే విషయం. అయితే ఇక్కడ కొన్ని చోట్ల కొంతమంది మహిళలను తీసుకొచ్చారు. పాపం వాళ్ళకి 100 రూపాయలు ఇస్తామని ఒకరు, 200 ఇస్తామని ఒకడు, కనీసం వాళ్ళ అంతమంది జనం వస్తే వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఏర్పాట్లు కూడా చేయడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ వైసీపీ నా బట్టలు తాగటానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, 100 ఇస్తామని 100 కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు అని చెప్పి విపరీతమైనటువంటి మహిళలు తమకున్నటువంటి అనుభవాన్ని అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళతో పంచుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అలాంటి మహిళల్ని పెద్ద ఎత్తున గ్యాదర్ చేశాడు. కేవలం తనకింత జన సమీకరణ ఉంది, నేను ఇంత పెద్ద జనాన్ని నేను వస్తుంటే పొలిటికల్ క్రేజ్ ఇలా ఉంటుంది అని తన సోషల్ మీడియాలో పాపం ఎలివేషన్స్ చేసుకోవటం కోసం అని చెప్పి అమాయకమైనటువంటి మహిళలని 100 రూపాయలు ఇచ్చి తీసుకురావటం, పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఎండ ఉండటం వల్ల ఆ ఎండకు తట్టుకోలేక చాలామంది ఆడవాళ్ళు ఈ 100 రూపాయలు పోతే పోయినాయి రబ్బాబు, ఇటు బొందను కొట్టినాము, ఎందుకు వచ్చిన వాళ్ళ వడదెబ్బ తగిలితే మనం వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చాలామంది పాపం మధ్యలోనే డ్రాప్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. మరి అన్నకి ఆ క్రేజ్ కోసం ఎంతమందిని తీసుకొచ్చాడో అక్కడ మహిళలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వీడియో చూడండి. డబ్బులు ఇస్తాము రమ్మని 500 అన్నారు, 200 చేతిలో పెట్టారు. ఎంత ఇస్తున్నారమ్మా మీకు? 100 రూపాయలు. జగన్ చూడడానికి వచ్చారా? మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఎవరు తీసుకుని వచ్చారు? మన వైసీపీ కృష్ణవేణి అంటారు కదా, వైష్ణవి కృష్ణవేనా? అది కూడా స్టీల్ ప్లాంట్ బాధితులు కాదమ్మా మీరు? మామూలు వాళ్ళు వైసీపీ వాళ్ళు పిలిచారా డబ్బులు ఇచ్చి? ఇచ్చారా పోనీ డబ్బులు? ఏమైనా ఇచ్చారా తినడానికైనా? నీళ్ళు ఇవ్వలేదు. ఏమన్నా కనీసం వాటర్ అయినా ఒకటి 100 రూపాయలు ఇవ్వడానికి కూడా ఏడుచుకోలేదు. మాకు 500 అన్నారు, 200 ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము రైల్వే. దేనికి వచ్చారు? స్టీల్ ప్లాంట్ బాధితులకు సంబంధించిన ఎవరు తీసుకొచ్చారు మీకు? ఇంత ఎండలో ఏమైనా పెట్టారమ్మా? నీళ్ళే ఇవ్వలేదండి. ఆటో మీద మీరు పెట్టుకున్నారా డబ్బులు? ఎవరు తీసుకుని వచ్చారు? వెంకటేశనా? ఎవరు? అల్లుపురం కృష్ణ వైసీపీ. మా కాలే తీసుకొని వచ్చారు. 500 ఇస్తారన్నారు. ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? 100 రూపాయల
రూపాయలకి వచ్చారా? మరి ఏడ్చి ఖాళీగా ఉన్నాం, 7% ఇంటికి ఉన్నాం. ఆ 100 వస్తే దేడికి పనికి వస్తుందని రావడం. ఇలా 500 తీసుకెళ్ళారు. వాటర్ బాటిల్ అని ఇచ్చారా? మాకు ఏటి ఇవ్వలేదు. అందరికి వచ్చింది ఆ? అందరికి వచ్చేది అదే బెస్ట్. అల్లిపురం నుంచి వచ్చారా? అది రెల్లి వీధి నుంచి వచ్చాము. 500 ఇస్తానన్నారు. చూసారు కదా, ఇది వైసీపీ బతుకు. ఎక్కడికి పోయినా జనాన్ని సమీకరించడం కోసం దొడ్డిదారుల్లో డబ్బులు ఇచ్చటం, ఆటోల్లో జనాన్ని తరలించడం, అలాగే కుర్రోళ్ళు అయితే వాళ్ళకి మందు పోపించడం, వాళ్ళ చేత కనీసం అరే ఆయన ఎక్కడున్నాడు, పరామర్శిస్తున్నాడు, క్షతగాత్రుని ఓదారుస్తున్నాడు. ఆ టైంలో కూడా జగన్ సీఎం అని ప్రెస్ మీట్లో జగన్ సీఎం, ఎయిర్పోర్ట్ లాంజ్లో జగన్ సీఎం, అలాగే శవాల దగ్గర జగన్ సీఎం, అలాగే బాధితుల దగ్గర అంటే ఎవరైతే క్షతగాత్రుల దగ్గర జగన్ సీఎం. ఇది ఒక్క స్లోగన్ ఇప్పించేశారయ్యా, జగన్ సీఎం. అరే అది ఎక్కడ పడితే అక్కడ అదే మాట మాట్లాడటమా? ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇంత క్రేజ్ ఉంది కామలా, ఇంకా జగన్ మీద క్రేజ్ సావలేదు కామలా అనిపించుకోవటం కోసం అని చెప్పి మన వాళ్ళు ఇష్టం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డికి టాటా బై చెప్పేశారు. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా నాయకులకు పెద్ద ఎత్తున టార్గెట్ ఇస్తాడు. ఆ టార్గెట్ రీచ్ అవ్వటం కోసం వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి జనాన్ని సమీకరించి వాళ్ళకు 100-200 ఇవ్వటం, కుర్రోళ్ళకైతే గాంజా, అలాగే బీరు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వటం, వాళ్ళని తరలించడం, వాళ్ళని తీసుకురావటం, జగన్ స్లోగన్స్ ఇప్పించడం, ఇదే వాళ్ళ పని. ఇలాగ తాజాగా ఈ మధ్య సీఎం జగన్ అనే స్లోగన్ ఇప్పించడం. కానీ ఎక్కడైనా ఎన్నాళ్ళు చేస్తారండి వీళ్ళు కూడా, ఇన్ఛార్జీలు ఎన్నాళ్ళు చేస్తారు పాపం. కొత్తగా వచ్చే ఇన్ఛార్జీలు అయితే మేము పెట్టుబడులు పెట్టలేము, మా వల్ల కాదు, మేము చేయలేము, మేము ఇంత ఎక్స్పెన్సెస్ పెట్టుకోలేమని చెప్పేసి పాపం వైసీపీ ఆఫీస్కి మొఖానే చెప్పేయడం జరిగింది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుభవించి ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మేము ఎక్కడ పెట్టాము పెట్టుబడి. మామూలుగా అయితే మీరు విజయవాడ, గుంటూరు దగ్గర అయితే మహిళలు బయటికి రావాలంటే 500. విశాఖపట్నం అంత తక్కువ రేటు ఇవ్వటం ఏంటి, ఎందుకు ఇస్తున్నారు తక్కువ రేటు, మేమేం తక్కువ అని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు నిలదీసినటువంటి వీడియోలు పాపం సోషల్ మీడియాలో వస్తే వాటిని డిలీట్ చేయించుకునే పనిలో పెట్టారు. సో ఏది ఏమైనా డబ్బులు ఇచ్చి మా అన్న క్రేజ్ పెంచుకోవటం కోసం పాపం పెద్ద ఎత్తున అభంశుభం తెలియనటువంటి మహిళలు, ఏం సంబంధం లేనటువంటి మహిళలను అక్కడ తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డికి జిందాబాద్ అంటూ నినాదాలు చేపిస్తూ ఆయన ఫాలోయింగ్ ఎంత ఉంది అని చెప్పడం కోసం మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులు దింపటం, పాపం ఆ పెయిడ్ ఆర్టిస్టుల దగ్గర నిజాలు బయట పెట్టడం, మనోళ్ళకి గాలి పోగొట్టడం వైసీపీకి పరిపాటిగా మారింది. ఎందుకంటే వైసీపీ పార్టీకి అనేది సిగ్గు అనేది ఆ డిఎన్ఏలో లేదనేది వాస్తవ విషయం.